పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన మాకు మంచి చేస్తారని చెప్పి నమ్ముతున్నాం సార్. చేస్తారా ఒట్టు మరి? చేస్తాం సార్. మరి వైసీపీ కూడా చాలా పథకాలు ఇస్తుంది అంటున్నారు కదా. లేదు సార్, మాకు ఇప్పటి వరకు ఏ పథకం అందలేదు సార్. ఇప్పటి వరకున ఆయన వస్తే ఏదైనా మంచి చేస్తారని చెప్పి ఇప్పటి వరకు చూసాం కానివ్వండి, ఏదీ లేదండి. మరి ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తారా? ఆయనకేనండి మా ఓటు. ఏంటి మరి అంత నమ్మకం ఉందా ఆయన ఏమైనా మంచి చేస్తారా? చాలా నమ్మకం ఉందండి, ఎందుకంటే ఇంకా మాలో మనిషి అని మేము నమ్ముతున్నామండి ఆయనకి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇదిగోండి ఈ కాలువల్లోనే 20 సంవత్సరాల నుంచి ఇదిగో ఈ కాలువల దగ్గర ఉండి చాలా నరకం అనుభవిస్తున్నామండి. ఇదిగోండి ఇంట్లో వాళ్ళకి కరోనా వచ్చేసిందండి, అప్పుడు ఎవరు పట్టించుకోలేదండి. దేనికి ఏది అంటే మేము చెత్త ఎత్తున వాళ్ళం అని చెప్పి మాకు చెత్త కిందే చూస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడాను. అదండి. మీకంటే ఎటువంటి పథకాలు కానీ ఇంకోటి కానీ ఇప్పటివరకు ఏ పథకం అందలేదండి. మా ఆయనకి ఏదో మున్సిపాలిటీలోని కాంట్రాక్ట్ బేసిక్ మనిషి అండి. అయితే అందులో మనిషి అని చెప్పి మాకు ఇప్పటివరకు అమ్మఒడి కానీ ఏది రాలేదండి మాకు ఇప్పటివరకున. పాప ఏమో సెకండ్ ఇయర్ చదువుతుందండి, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఆ అమ్మాయికి ఆయన జాబ్ మీదే బోల్డ్ కానీ ఏం లేదండి ఏమి. పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తాడు అనుకుంటున్నారు? మాలో మనిషి అని చెప్పే నమ్ముకుంటున్నామండి ఇంకా ఆయనకి. మరి ఐసీపీ వాళ్ళు కూడా ఇంటికో 1,00,000 రూపాయలు ఇస్తామంటున్నారు. లేదండి, మేము మాకు ఎవరు ఎంత ఇచ్చినా సరే మేము పవన్ కళ్యాణ్కి వేస్తామండి. 5 ఏళ్ళ పరిపాలన అండి బాబు, నరకం చూసేస్తున్నాం. మాకు అక్కడ బట్టలు ఉతుకునే వస్తువులు కూడా రేట్లు పెరిగిపోయాయండి. గ్యాస్ బండ్లు, కరెంట్ బిల్లు డబల్ ఏం చేసుకోవండి. కష్టపడి పని చేసుకునే వాళ్ళు డబల్ వచ్చేస్తే ఎక్కడండి? ఏ పరిపాలన ఇంత దారుణం లేదండి. ఈ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా. ఏం పథకాలు? 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తీసుకుంటే అది పథకం ఏంటండి? ఎప్పుడో 40 సంవత్సరాలు లోన్ తీసుకున్నాడంటే మా నాన్న, అది 15,000 మొన్న కట్టించుకున్నారు. 10,000 ఇచ్చాను రజకులకి. ఇంక సుఖం ఏముందండి మాకు? తిరిగి 5,000 మేము పెట్టుబడి పెట్టారు. మీరు రజక పని అండి, సాకరు అంటే బట్టలు అవుతామండి. ఎలా ఉన్నాయి ఇప్పుడు అన్న అసలు దానికి సంబంధించి డబ్బులు ఇస్తున్నా? 10 రూపాయలు దగ్గర 20 రూపాయలు అయిపోయిందండి. చాలా బతుకుతాం, చాలా కష్టంగా అందరూ హైదరాబాద్ పోతున్నారండి ఇక్కడ బతకలేక. అన్నీ రేట్లు పెరిగిపోయాయండి. నిత్యావసర వస్తువులు, బొగ్గులని, సౌళ్ళు, సబ్బులు, ఎప్పుడు ఏ పరిపాలన లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తానని చెప్తున్నారు. ఒకసారి అవకాశం ఇచ్చేయండి, ఆయన పరిపాలన చూడాలని ఉందండి మాకు. ఇవ్వాలండి పరిపాలన కన్ఫర్మ్. మరి చాలా మంది ఇక్కడ ఇంటికో 1,00,000 ఇస్తామని చెప్తున్నారు, బైక్ ఇస్తామంటున్నారు. అవ్వదండి. చచ్చి ముసలితో కూడా తిడుతుందండి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. రేపు మాపు చచ్చిది కూడా తిడుతుందండి. అది 150 రూపాయలు కరెంట్ బిల్లు 400 వస్తుందట. అక్కడ కరెంట్ బిల్లు కాడికి వచ్చి అలాంటి తిట్లు తిడుతుంది అనుకున్నారా? నోటుకు వచ్చినట్టు తిడుతుందండి. నా ఒక్క పేడకి 400 బాబు బిల్లు అంటుందండి. మరి ఇంకా అంత సుఖం ఏముందండి దానికి? 3,000 ఇస్తున్నాడండి, ఏం సుఖం ఉందండి? పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తాడంటారా? చేస్తాడండి నమ్మకం మాకు. ఆ నమ్మకం ఉందండి. ఎందుకని అంత నమ్మకం? ఎందుకు? మాటలు ఆయన చెప్పే మాటలు అన్నీ తీరిగా ఉన్నాయండి. ఆయన డబ్బు గురించి ఆశపడి మనిషి కాదండి. ఏదో ప్రజలకు మేలు చేద్దాం అని వస్తాడండి. ఆ ఫీలింగ్ కనిపించిందా మీకు పవన్ కళ్యాణ్ గారు? ఆ నిజాయితీ కనిపించింది? మాటల్లోనే తెలిసిపోతుంది కదండి, మాటల్లోనే తెలిసిపోతుందండి మనకి. చాలా మంది చాలా రకాలుగా తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పోటీ చేయడానికి. రావాలండి, అయిపోతారండి కన్ఫర్మ్ గానీ. బ్రహ్మాండంగా అనుమానం లేదు. ఎంత మెజారిటీ వస్తుంది? ఎంత మెజారిటీ మొత్తం ఆయన నెగ్గాలండి. ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం కన్ఫర్మ్ అండి. ఆయన రావాలండి. ఆయన ఒకసారి అవకాశం ఇస్తే కానండి మనకి నిత్యావసర వస్తువులని, కరెంట్ బిల్లు అవి తగ్గవండి. ఇంకా ఆయన వచ్చాడని కన్ఫర్మ్గా తగ్గుతాయి. రావాలండి ఆయన. ఎవరికి వేస్తున్నారు ఈసారి ఓటు? ఆయనకేండి, ఇంకెవరికి వేస్తామండి? మా గలస గుర్తుకేండి. పిఠాపురంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి బాగుంది ఈసారి? జనసేనకి వేస్తామండి. ఎందుకని అందరూ జనసేన వేసుకుంటాను అండి. ప్యానం నేను వేసుకుంటాను. కోపంలో నెగ్గించాలని నాకు కోరుకుందే, నేను నెగ్గించాను. అదండి. ఆయన క్యాస్ట్ పరంగా క్యాస్ట్ పరంగా గట్రా కాదండి, నాకు ఒక అభిమానం అంతే. అది జగన్ చూసాము, చంద్రబాబు వీళ్ళందరినీ చూసాం. కానీ ఇప్పుడు ప్రత్యేకించి జనసేనకి తప్పించి ఎవరికి అదండి. నా ప్యాన్ అండి, నా ప్యాను. నేను ఓటు వేస్తాను కంపల్సరీగాని. మొత్తం మా బ్యాచ్ అందరూ వేస్తారు. ఎందుకని ఆయన అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? పరిపాలన మారాలంటే అండి ఉండాలండి. నేను ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా పెండింగ్ దొరబా చేశారు. ఏమిచ్చారు? ఇలా స్థలం ఏమిటి పోయారు అంతే. ఏమిచ్చారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తారనే కోరుకుంటున్నాను. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 52,000 వస్తుంది. ఉండండి, వరం గారితో సమానంగా వస్తుంది కంపల్సరీగానే. నా ముందు వైసీపీ 1,00,000 రూపాయలు బండి, బంగారం అంటున్నారు. నాకే రూపాయి కూడా నాకు వద్దు. ఆడిచ్చే 1,00,000 రూపాయలు ఇవన్నీ కూలి పని చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి.
ఆడిచ్చే రూపాయలు కదా మాకేమో వద్దు, వైఎస్ఆర్సీపీ కట్ట మేము వేయమండి. ఈసారి మాత్రం ఎవరికి వేస్తున్నారు? జనసేన, పక్కా జనసేన. జనసేన గుర్తింటో తెలుసా? గ్లాసు, స్టీల్ గాజు గ్లాసు. ఈసారి ఏం చేస్తారు? గాజు గ్లాస్ గాజు గట్ల ఏం చేస్తాం చెప్పాలని చెప్పనండి. ఇంకా మనకంతా పొద్దున్న మనం లేచినప్పుడు టీ తాగేటప్పుడు గ్లాస్ ఉంటుంది. ఇప్పుడంతా గాజు గ్లాసు ఇప్పుడు కనబడుతుంది. ఒకప్పుడు పూర్వం ఏముండి అంటే టీ తాగేటప్పుడు గాజు గ్లాసు ఉండేది. అదండి.